హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు తమ్నైల్లో చూసుంటారు. సో ఈ వీడియోలో మనం మెయిన్గా క్రెడిట్ కార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, అసలు వాటి వల్ల యూజ్ ఏంటి, ఆ, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, యూజ్లెస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఇంకా అసలు నా క్రెడిట్ కార్డ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటంటే, సో మనకు బ్యాంకులు డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి. సో బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే, దీనికి కొంచెం లిమిట్ ఉంటుంది. లెట్స్ సే ఈ కార్డ్ అనుకోండి, దీనికి ఒక 50,000 లిమిట్ ఇచ్చారనుకోండి. సో నేను 50,000 వరకు నేను ఈ కార్డులోంచి పే చేయొచ్చు. సో 50,000 పే చేసిన తర్వాత మంత్ ఎండ్లో వీళ్ళు బిల్ జనరేట్ చేస్తారు. లెట్స్ సే ఇప్పుడు మంత్ ఒక్క కార్డు ఒక విధంగా ఉంటుంది బిల్లింగ్ సైకిల్. సో ఈ కార్డు చెప్తున్నాను కదా, ఈ కార్డుకి మేబీ ఎవ్రీ మంత్ థర్డ్ అనుకోండి. సో థర్డ్ నుంచి నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు మనం ఎంత యూస్ చేస్తామో ఆ మనీని, ఇది ఇప్పుడు ఆగస్ట్ కదా, ఇది ఆగస్టు. సో ఆగస్ట్ థర్డ్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వరకు ఎంత మనీ యూస్ చేస్తాను. లెట్స్ నేను ఒక 10,000 యూస్ చేస్తాను అనుకోండి ఈ గ్యాప్లో. సో ఆఫ్టర్ సెకండ్ నుంచి ఒక 10 days టైం ఇస్తారు వాళ్ళు. సెకండ్లో బిల్ జనరేట్ అవుతుంది. 10,000 ఎంత యూస్ చేస్తామో అంత జనరేట్ అవుతుంది. ఈ సెకండ్ నుంచి ఒక 5 days 7 days అట్లా ఇస్తారు. లెట్స్ సే వాళ్ళకి 7 days ఇచ్చారనుకోండి. సో నైన్త్ లోపల ఈ 10,000 మనం పే చేయాలి. సో ఈ ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు మన దగ్గర మనీ ఏం లేకపోయినా మనం ఈ కార్డ్ యూస్ చేసి మనం ఇది పే చేసాం. ఇది మనం బ్యాంకుకి పే చేయాలి. సో ఎప్పుడు అది సెప్టెంబర్ 9th లోపల. సో ఇట్లా ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ అవుతాయి. సో ఈ క్రెడిట్ కార్డ్ వల్ల యూజ్ ఎంత ఉందో, సో ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో నాకు తెలిసి మీకు క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా జర్నీ గురించి స్టార్ట్ చేస్తే, నేను 2019లో జాబ్ జాయిన్ అయ్యాను. సో నేను జాయిన్ అయినప్పుడు నా కంపెనీ సిటీ బ్యాంక్ టైఅప్ అయ్యింది. సో శాలరీ అకౌంట్ సిటీ బ్యాంక్లో వాళ్ళే ఓపెన్ చేశారు. సో ఒక 2 months శాలరీ పడగానే వాళ్ళే, సిటీ బ్యాంక్ వాళ్ళే కాల్ చేసి వాళ్ళే క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేసి వాళ్ళే ఇచ్చారు. ఇది నా ఫస్ట్ క్రెడిట్ కార్డు సిటీ బ్యాంక్ది. సో తర్వాత దీని దీని నా శాలరీ అప్పుడు 18,000. సో ఈ క్రెడిట్ కార్డ్ లిమిట్ వాళ్ళు 60,000 వరకు ఇచ్చారు. సో 60,000 వరకు నేను దీన్ని యూజ్ చేయొచ్చు. సో యూజ్ చేసి అంటే సేమ్ ఇలానే నేను 60,000 వరకు థర్డ్ నుంచి సెకండ్ లోపల 60,000 వరకు యూజ్ చేయొచ్చు. నేను ఎంత యూజ్ చేస్తాను అది సెప్టెంబర్ 9th లోపల పే చేయాలి అట్లా. సో నేను దీన్ని అప్పుడు మరీ ఎక్కువ యూజ్ చేసేది లేదు. 10,000 9,000 అట్లా యూజ్ చేసి పే చేసేవాడిని. అక్కడ వరకు బాగానే ఉంది. సో తర్వాత ఒక కార్డు మన దగ్గరికి రాగానే మిగతా బ్యాంకులు కూడా మనకు కాల్ చేస్తూ ఉంటారు, మా కార్డు తీసుకోండి అని. సో అట్లా ఉంటుంది. సో అలా నేను కార్డ్స్ అన్ని చాలా తీసుకున్నాను. అది కాకుండా ఏంటంటే, ఎప్పుడైతే జాబ్ జాయిన్ అయ్యానో అప్పుడు మనం షాపింగ్స్ కూడా చేస్తూ ఉంటాం. ఇంట్లోకి ఏమన్నా తీసుకోవాలన్నా టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ. సో మీరు చూసారంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వాళ్ళ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి. 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అని, 2,000 వరకు డిస్కౌంట్స్ అని. సో అట్లా నేను కార్డ్స్ కొంచెం తీసుకోవడం మొదలుపెట్టాను. సో ఫస్ట్ అయితే నేను ఈ కార్డ్ తీసుకున్నాను సిటీ బ్యాంకు. తర్వాత వచ్చి అప్పుడే కోటక్ వాళ్ళు 811 అని ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. సో దాని ద్వారా నేను ఆన్లైన్లోనే కోటక్ బ్యాంక్తో అకౌంట్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత ఒక 1-2 years అకౌంట్ యూజ్ చేశాను. తర్వాత నిదానంగా వాళ్ళే కార్డు ఆఫర్ చేశారు, ఇది కోటక్ బ్యాంక్ కార్డు. సో దీన్ని ఇట్లా తీసుకున్నాను. తర్వాత ఏమైందంటే, నేను కంపెనీ చేంజ్ అయ్యాను ఒక 2 years తర్వాత. చేంజ్ అయిన తర్వాత నా కంపెనీ వచ్చి సిటీ బ్యాంక్తో టైప్ లేదు, అంటే సిటీ బ్యాంక్ శాలరీ అకౌంట్ లేదు. సో హెచ్డిఎఫ్సి కానీ ఇంకేదైనా ఐసిఐసి అట్లా బ్యాంక్ కావాలన్నారు. సో అప్పుడు నేను వర్చువల్గా జాయిన్ అయ్యాను కోవిడ్ టైంలో. కోవిడ్ అయిపోయిన తర్వాత సో అప్పుడు నా లోకల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. సో అందుకని చెప్పి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, శాలరీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో క్రియేట్ చేసుకున్న ఒక 2-3 months కల్లా మళ్ళీ వాళ్ళు కూడా ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేశారు, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ మిలీనియర్ కార్డు. సో దీన్ని ఇట్లా యూజ్ చేస్తూ ఉన్నాను, ఇది ఇట్లా వచ్చింది. సో ఇది అంతా బాగుంది. తర్వాత బెంగళూరు వెళ్ళాను, యూజ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు కొన్ని ఇంట్లోకి ఏమైనా తీసుకోవాలనుకున్న టీవీ, ఫోన్ ఏమైనా తీసుకోవాలన్నా కార్డ్ ఆఫర్స్ అందరిని అడగాల్సి వచ్చేది. సో అట్లా కొంచెం కార్డ్స్ అన్ని తీసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత నేను ఇంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను. సో నాకు వచ్చే శాలరీకి నేను ఇంటికి పెట్టాల్సిన డబ్బులకి సరిపోయేది కాదు. సో అందువల్ల నేను క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం బాగా మొదలుపెట్టాను. సో నా శాలరీ 50,000 ఉంటే నేను ఒకానొక టైంలో 4 lakhs 5 lakhs వరకు కూడా పే చేయాల్సి వచ్చేది. సో అంత ప్రాబ్లం అయితే అయ్యింది. సో అందుకనే మీకు చెప్తున్నాను.
సో క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు, సో మీకు చెప్పాను కదా, సో క్రెడిట్ కార్డ్ లిమిట్ 60,000 అనుకోండి. సో మనం 60,000 వాడకూడదు. 60,000 వాడకూడదు. దీంట్లో 30% వాడాలి. సో అంతకంటే అంటే లెట్స్ సే దీంట్లో 30% అంటే ఎంత, 20,000 మాత్రమే వాడాలి. సో అంతకంటే ఎక్కువ యూజ్ చేస్తే మీ సివిల్ స్కోర్ తగ్గుతుంది. సివిల్ స్కోర్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, మీరు ఏమైనా లోన్ తీసుకోవాలన్నా లేదా ఇంకో క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలన్నా సివిల్ స్కోర్ బేస్ చేస్తే ఉంటుంది. సో ఒకవేళ మీ సివిల్ స్కోర్ తక్కువ అయితే మీకు ఏ లోన్ కానీ ఏ క్రెడిట్ కార్డ్స్ కానీ రావు. ఒకవేళ ప్రైవేట్వి ఏమన్నా ఇవి ఉంటాయి కదా బయటవి, వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు. సో అందువల్ల క్రెడిట్ స్కోర్ని కొంచెం మంచిగా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కార్డ్ తీసుకున్నా మీ కార్డ్లో 30% కంటే ఎక్కువ ₹1 కూడా ఎక్స్ట్రా కూడా యూజ్ చేయకండి. సో అదొకటి. సో తర్వాత మేము ఇల్లు కట్టడం స్టార్ట్ చేసినప్పుడు నేను కొంచెం కార్డ్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. సో నేను చూపిస్తాను నా దగ్గర ఏమేమి కార్డ్స్ ఉన్నాయో. సో నేను ఎట్లా తీసుకున్నానంటే, ఇప్పుడు నా దగ్గర ఒక కార్డు ఉంది. ఈ ఒక కార్డు 50,000 లిమిట్ ఉందనుకోండి. సో నేను ఈ 50,000 యూజ్ చేసేసాను. సో ఈ కార్డుకి నేను పే చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకని నేను ఇంకో కార్డు తీసుకున్నాను. సో ఇంకో కార్డు తీసుకొని ఈ కార్డులో డబ్బులు తీసి దీనికి పే చేశాను. సో అప్పుడు ఈ కార్డుకి 50,000 నేను తీసేసాను. దీనికి పే చేశాను. సో నెక్స్ట్ మంత్కి థర్డ్ మంత్కి వచ్చి ఈ ఫస్ట్ కార్డులోంచి మళ్ళీ దీనికి పే చేశాను. అట్లా రొటేట్ చేసేవాడిని. కొన్ని రోజులు అట్లా రొటేట్ చేసి అట్లా స్టార్ట్ చేశాను. సో తర్వాత కన్స్ట్రక్షన్ అయింది, అంతా అయింది. కొంచెం పొలం డబ్బులు అవి వస్తే ఇంట్లో వాళ్ళు కొంచెం ఒక 3 lakhs వరకు ఇచ్చారు. సో అవి పే చేశాను. బట్ ఇంకా కొంచెం ఒక 1.5 lakh వరకు ఇంకా పే చేయాల్సి ఉంది. బట్ ఓకే, మనం పే చేసలే అన్న హోప్లో ఉన్నాను. ఓకే, అట్లా అవుతూ ఉండేది. తర్వాత ఏమైందంటే ఇంటికి కొంచెం పెట్టాల్సి వచ్చి అట్లా అయ్యి క్రెడిట్ కార్డ్స్లో 5 lakhs కట్టాల్సి వచ్చింది. సో ఈ 5 lakhs కట్టాల్సి వచ్చినప్పుడు నేను ఒక క్రెడిట్ కార్డ్ నుంచి ఇంకో క్రెడిట్ కార్డ్ తీయడం వల్ల ఏమైందంటే, అట్లీస్ట్ 3% నేను ఎక్స్ట్రా పే చేసేవాడిని. లెట్సే ఇప్పుడు నేను ఒక 1,000 తీసాను అనుకోండి ఒక కార్డులో నుంచి. సో ఈ 1,000 తీయడం వల్ల నేను ఒక ₹30 వరకు పే చేయాల్సి వచ్చేది. ఇట్లా 5 lakhsకి అట్లీస్ట్ ఒక 30,000 వరకు నేను ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చేది. సో ఇది కొంచెం చూశాను ఇది ఇట్లా అయ్యేలా లేదని చెప్పి నేను నాకు ఒక లోన్ ఉన్నింది, లోన్ ఆఫరు కార్డు మీద. సో అది అప్లై చేశాను. నేను చూపిస్తాను మీకు అది. సో 5 lakhs తీసుకొని క్రెడిట్ కార్డ్స్ మొత్తం పే చేసేసాను. సో మీకు లోన్ చూపిస్తున్నాను, ఒక నిమిషం. చూడండి, 5 lakhs. సో 5 lakhs ఇంకా స్టిల్ 1,30,000 వరకు పే చేయాలి. ఇంకా రన్ అవుతూ ఉంది ఈఎంఐ. సో ఇట్లా పే చేశాను. బట్ పే చేసిన వెంటనే నేను డిసైడ్ అయ్యాను నా కార్డ్స్ క్లోజ్ చేసేయాలని. సో స్టార్ట్ చేశాను. నా కార్డ్స్ అన్ని అనలైజ్ చేశాను. ఏవి ఎక్కువ యూజ్ చేస్తున్నాను, ఎందుకు యూజ్ చేస్తున్నాను, కొంచెం డిసైడ్ అయ్యి కొంచెం చూశాను. సో ఫస్ట్ అయితే ఇది మైజోన్ కార్డు. సో నేను దీన్ని ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ కారణం వచ్చి దీంట్లో ఆఫర్ ఉందన్నమాట, మూవీ టికెట్స్. సో మనం 2 మూవీ టికెట్స్ తీసుకుంటే సెకండ్ మూవీ టికెట్ మీద 200 ఆఫ్ వచ్చేది. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక మూవీ టికెట్ కాస్ట్ 250 అనుకోండి. నేను 2 మూవీ టికెట్స్ తీసుకున్నాను అనుకోండి. ఫస్ట్ మూవీ టికెట్కి 250, సెకండ్ మూవీ టికెట్ మీద 200 తగ్గుతుంది. సో 300 పే చేస్తే నేను 2 మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఆ రీజన్తో దీన్ని తీసుకున్నాను. మెయిన్గా ఇది డిస్టింక్ట్ యాప్లో పేటిఎంలో ఉండేది. సో అందులో తీసుకున్నాను. దీన్ని ఎందుకు క్లోజ్ చేశానంటే ఈ కార్డ్స్ నేను రెండు తీసుకున్నాను. సో అవి రెండు అన్ఫార్చునేట్గా ఒకసారి అప్లై చేస్తే అవి 2 సార్లు అప్లై అయినట్టు వచ్చేసాయి. సో అందువల్ల దీన్ని ఒకటి క్లోజ్ చేశాను. ఇంకా ఒకటి నా దగ్గర ఉంది. సో నెక్స్ట్ వచ్చి ఇది మీకు చెప్పాను ఆల్రెడీ, ఈ హెచ్డిఎఫ్సి మిలీనియా కార్డు. బట్ దీన్ని ఎందుకు స్టిల్ యూజ్ చేస్తున్నానంటే మెయిన్ రీజన్ వచ్చి దీంట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో మనం యూజ్ చేసినప్పుడు 5% క్యాష్ బ్యాక్ డైరెక్ట్ క్యాష్ రాదు, రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో ఒక రివార్డ్ పాయింట్ వచ్చి ₹1. సో మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి దాన్ని అట్లాగే ఉంచాను, దేనికైనా పనికొస్తుందని. సో ఇంకా ఇది వచ్చి సిటీ బ్యాంకు. సో ఇది ఎనీవే వాళ్ళు బ్యాంకు క్లోజ్ చేశారు, దీన్ని యాక్సెస్తో మెర్జ్ చేశారు. సో ఇది యాక్సెస్లోకి మెర్జ్ అయిపోవడం వల్ల దీన్ని మనం యూజ్ చేయలేము. నా అకౌంట్ కూడా యాక్సెస్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇది వచ్చి యాక్సిస్ బ్యాంక్ కార్డు. దీన్ని తీసుకోవడానికి ఇక్కడ ఇండియన్ ఆయిల్ కనిపిస్తుంది కదా, అందులో ఇండియన్ ఆయిల్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకున్నారు కూడా. బట్ మెయిన్ రీజన్ వచ్చి ఇది రూపే కార్డు. సో ఫోన్పే, గూగుల్ పే వాటి ద్వారా మనీ యూజ్ చేసి తీసుకోవచ్చు అని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను. బట్ దీన్ని నేను క్లోజ్ చేసేసాను. సేమ్ ఇది కూడా ఐసిఐసిఐ బ్యాంక్ది రూపే క్రెడిట్ కార్డు. దీన్ని కూడా మనీ తీసుకోవడానికి యూజ్ చేశాను.
ఇది ఫోన్పే కార్డు. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ తీసుకున్నాను, బట్ దీన్ని క్లోజ్ చేశాను ఎందుకంటే దీనివల్ల పెద్ద యూజ్ అనిపించలేదు నాకు. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది సెలెక్ట్ అంట, బట్ నాకేం పెద్ద అనిపించలేదు. లిమిట్ కూడా తక్కువే ఇచ్చారు, సో నేను దీన్ని కూడా క్లోజ్ చేశాను. సో ఇది వచ్చి కోటక్ బ్యాంక్ కార్డు. స్టిల్ నేను దీన్ని యూస్ చేస్తాను. దీంట్లో కూడా రివార్డ్ పాయింట్స్ వస్తాయి, నేను క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, అందుకని నేను స్టిల్ యూస్ చేస్తున్నాను. సో ఇంకొకటి వచ్చి ఐడిఎఫ్సి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ కోసమే యూస్ చేస్తున్నాను, అందుకని చెప్పి తీసుకున్నాను. ఆఫర్స్ ఉంటాయి కదా ఫ్లిప్కార్ట్ వాటిలో, దీన్ని కూడా సేమ్. మింత్రాలో కొన్నిసార్లు 15% అట్లా ఆఫర్స్ ఉంటాయి, అందుకని చెప్పి దీన్ని యూస్ చేస్తాను, ఉండిచ్చాను. ఇంకా ఇది యాక్సిస్ బ్యాంక్ది. సో మీకు గుర్తుందా, మీకు చెప్పాను కదా సిటీ బ్యాంక్ అని. సో ఈ కార్డ్ని రీప్లేస్తో ఈ కార్డ్ వచ్చింది. సో ఈ కార్డ్ నేను ఇంకా యూస్ చేస్తున్నాను, రివార్డ్స్ కార్డ్ ఇది. సో దీన్ని ఎందుకు క్లోజ్ చేయలేదంటే మెయిన్ రీజన్ వచ్చి దీని ఏజ్. నేను ఫస్ట్ కార్డ్ నాది ఇది కదా, సో దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి దీని క్రెడిట్ ఏజ్ కూడా ఇంపార్టెంట్. సో అందువల్ల దీన్ని క్లోజ్ చేయలేదు. యూస్ చేసిన ఏకపోయినా ఉంచాలని చెప్పి దీని నుంచి అట్లా యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చి స్కాపియా కార్డు. దీన్ని మెయిన్గా ఎందుకు తీసుకున్నానంటే, సో మనం బయట కంట్రీస్కి వెళ్ళి కార్డ్ని యూస్ చేసినప్పుడు 4x పడుతుంది, అంటే ఛార్జెస్ పడతాయి. బట్ ఈ కార్డ్ యూస్ చేస్తే 0 4x, అందుకని చెప్పి తీసుకున్నాను. నా ప్రీవియస్ కంపెనీలో వియత్నాంకి ఒక ఆఫీస్ ట్రిప్ ఉన్నింది, అక్కడికి వెళ్ళాలి అనుకుని నేను తీసుకున్నాను. బట్ ఆ ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది, బట్ స్టిల్ ఈ కార్డ్ని అట్లాగే హోల్డ్ చేస్తాను. సో ఇది వచ్చి ఎస్బీఐ కార్డు. దీనికి నేను యాన్యువల్ ఛార్జెస్ పే చేస్తున్నాను. ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, స్టిల్ ఓన్లీ ఫ్లిప్కార్ట్ వాటిలో, అమెజాన్ వాటిల్లో సేల్స్లో బాగా దీన్నే యూస్ చేస్తారు. అంటే ఈ ఎస్బీఐ కార్డు ఆఫర్ ఉంటుంది, అందుకని చెప్పి దీన్ని ఇంకా క్లోజ్ చేయలేదు, అట్లాగే వాడుతున్నాను. ఫ్లిప్కార్ట్ కార్డు. సో నేను ఎక్కువగా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో షాపింగ్ చేస్తుంటాను. సో అందుకని చెప్పి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఉంది అమెజాన్ వాళ్ళది. బట్ అది ఫిజికల్ కార్డ్ లేదు, అది కొంచెం పాడైపోయింది, దాన్ని యూస్ చేయట్లేదు. బట్ స్టిల్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా యూస్ చేస్తున్నాను. చూడండి, నేను అమెజాన్ వాటిల్లో కొంచెం షాపింగ్ చేస్తుంటాను అన్నిటికీ. సో యూజ్ అవుతుందని చెప్పి దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు. దీనికి కూడా నేను యాన్యువల్ ఛార్జెస్ పే చేయాలి. ఈ కార్డుకి ఓన్లీ ఈ రెండింటికి మాత్రమే నేను యాన్యువల్ ఛార్జెస్ పే చేస్తున్నాను. రిమైనింగ్ కార్డ్స్ అన్నీ కూడా లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్ యూస్ చేస్తున్నాను. సో మీకు చెప్పాను 2 కార్డ్స్ వచ్చాయి అమెజాన్ కార్డ్ని, ఇది నేను ప్రజెంట్ యూస్ చేస్తున్నాను. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు. సో ఓన్లీ ఆన్లైన్లో ఆఫర్స్ ఉంటాయని చెప్పి నేను యూస్ చేస్తున్నాను. ఇంకొక ప్రీమియం కార్డు ఒకటి నా దగ్గర ఉంది. సో నాకు తెలిసినంత వరకు బాగా ప్రీమియం కార్డు అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు. అది మనం అప్లై చేయాలన్నా కానీ మోస్ట్ ప్రాబబ్లీ మనకు అప్రూవ్ కాదు. ఇంకొకటి ఏంటంటే లిమిట్స్ కాదు. ఇంకొకటి వచ్చి జాయినింగ్ ఛార్జెస్ కానివ్వండి, యాన్యువల్ ఛార్జెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అమెరికన్ ఎక్స్ప్రెస్కి. బట్ నా దగ్గర అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు కూడా ఉంది. సో ఇది వచ్చి నాకు ఆఫీస్ కార్డు, ఆఫీసు నుంచి వచ్చింది. ఆఫీస్ నుంచి అంటే నేను ఆఫీస్ జాయిన్ అవ్వగానే మా కంపెనీ ఈ అమెరికన్ ఎక్స్ప్రెస్తో టైప్ అయి ఉంది. సో జాయిన్ అవ్వగానే నాకు ఒక మెయిల్ వచ్చింది, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్, ఫ్రీ కార్డ్ అప్లై చేసుకోండి. సో అప్లై చేయగానే వచ్చింది. సో ఈ కార్డు యూజ్ ఏంటంటే ఇది అన్లిమిటెడ్, మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. సో అదొకటి. సో బట్ నేను దీన్ని ఇంతవరకు ఒకసారి కూడా అసలు నేను ట్రాన్సాక్షన్సే ఎనేబుల్ చేయలేదు, అన్ని డిసేబుల్ చేస్తున్నాను, పెద్దగా యూజ్ చేయట్లేదు. సో మీరు నా సజెషన్ ఏంటంటే, మీరు ఇన్ కేస్ క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలి అంటే నా సజెషన్ అయితే తీసుకోవద్దని చెప్తాను. మీరు తీసుకోవాలంటే తక్కువ లిమిట్ ఉండేటివి తీసుకోండి. సో నేను ఆల్రెడీ మీకు చూపించాను నేను చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఇక్కడ చూసారంటే నేను ఇంకా స్టిల్ ఈఎంఐ పే చేస్తున్నాను నా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్న లోన్ని. సో మీరు అంత దూరం తెచ్చుకోకండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అందరూ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారంటే, ఏదైనా మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా కార్డు ఇస్తారు. మీరు దానికోసం అని చెప్పి క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకోకండి. సో తీసుకున్నా కానీ 30% యూజ్ చేయండి. ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేసుకోకండి. 1-2 కార్డ్స్ కంటే ఎక్కువ అయితే యూజ్ చేయకండి. సో యూజ్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ నేను చేసిన వాటి వల్ల నేను ఫేస్ అయిన ప్రాబ్లమ్స్ అని మీకు చెప్తున్నాను. సో ఇలా మీరు కాకూడదని నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్.